డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా మీడియా మిత్రులకు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలండి. వేదిక మీద ఉన్న పెద్దలు మైనార్టీ మోర్చా అధ్యక్షులు బాజీ గారు, రాష్ట్ర కోశాధికారి సత్యమూర్తి గారు, వారధి కన్వీనర్ అయిన మన దిలీప్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్బారావు గారు, రాష్ట్ర కార్యదర్శి ఎలిసల కిషోర్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్సీ మోర్చా రవి గారు, కాళీ గారు, ప్రకాష్ గారు, మరియు ఈ యొక్క అంబేద్కర్ యొక్క 134వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక పెద్ద ఎత్తున పండగలా జరుగుతున్న ఈ తరుణంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధనలో గత దాదాపు 75 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధనలో కానీ ఆయన ఆలోచన విధానంలో కానీ ఆయనకు నీడలా పనిచేసిన విషయం అప్పటి జనసంఘ్ కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, అప్పటి సమకూలకులు ఎవరైతే శ్యామప్రకాష్ జీ కాటి నుంచి అటల్ బిహారీ వాజ్పేయి కాటి నుంచి నేటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ వరకు ఈరోజు ఆయన కలలుగన్న ఈ భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయిలో ఆయన చేసిన సేవల్ని ఈరోజు దాదాపు 165 దేశాల్లో నరేంద్ర మోడీ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన తీసుకెళ్లడం ఈరోజు మనం ఎన్నో రకాలుగా చూస్తున్నాం. అనేక సందర్భాల్లో ఈ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఈరోజు ఉద్దేశపూర్వకంగా అప్పటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోటీ చేసిన విధానంలో కానీ అంటే 1952 కానీ అదేవిధంగా 54లో ఉప ఎన్నికలు కానీ అనేక సందర్భాల్లో సాక్షాత్తు అప్పటి ప్రధాని ఎవరైతే నెహ్రూ గారు ఉన్నారో ఆయన స్వయంగా కలెక్ట్ చేసుకొని బిఆర్ అంబేద్కర్ గారిని ఓడించల్లా, పార్లమెంట్లో అడుగు పెట్టకూడదు ఆయన అనే విధానాన్ని మనము ఈరోజు ఒకసారి చరిత్ర తిప్పేస్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. అంతేకాదు ఆయన ఓడించడానికి కోసం అనేక మందిని ముక్కు మొగం తెలియని వ్యక్తుల్ని ఆయనకు పోటీ పెట్టి ఆఖరికి ఏవైతే ఆయన పోటీ చేసిన 52లో ఏదైతే 52లో పోటీ చేసినప్పుడు దాదాపు అప్పటికే 74,400 ఓట్లు చెల్లని ఓట్లుగా చూపించిన ఘనత ఆ యొక్క కాంగ్రెస్కి. అంతేకాదు ఆయన బాంబేలో పోటీ చేసినప్పుడు ఆయన్ని ఓడించడం కోసం స్వయంగా ఆయన మన బిఆర్ అంబేద్కర్ గారికి మీరు ఓటు వేద్దండి, ఆయన ఎలాంటి ఆయన గెలిచడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి అప్పటి ప్రధాని నెహ్రూ గారు స్వయంగా ఆ యొక్క ప్రచారంలో పాల్గొనడం అనేది ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచించాల. అంతేకాదు ఆయన కార్మిక మంత్రిగా ఉంటే తక్షణం ఆయన ఆ యొక్క కేంద్ర మంత్రిగా తొలగించడం, అదేవిధంగా ఆయన ఒక దళిత వ్యతిరేక అని చెప్పి పెద్ద ఎత్తున కుట్ర చేయడం, ఏదైతే ఆయన పోటీ చేసిన వెస్ట్ బెంగాల్లో 3-4 ప్రాంతాల్లో ఆయన పోటీ చేసిన ఆ లోక్సభ ప్రాంతాలను తీసిపోయి పాకిస్తాన్లో కలపడం, అదేవిధంగా దళితులకి తన ఆరాధ దైవంతో పాటు ఆయన ఈ ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త అని, పెద్ద మేధావని పేరు తెచ్చుకుంటాడని, మాకిన ఉన్నత స్థాయికి ఎదిగిపోతాడని చెప్పి ఒక కుట్రతో ఈ కాంగ్రెస్ ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచనని ఎక్కడ కూడా ఎదగనీయకుండా పూర్తిగా అడ్డపడ్డం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఊరికే పై నాటకం ఆడుతున్న ఈ యొక్క కాంగ్రెస్లు కానీ కమ్యూనిస్టులు కానీ ఆ రోజు ఎవరైతే వాస్తవంగా మన వెస్ట్ బెంగాల్లో పోటీ చేసిన బిఆర్ అంబేద్కర్ గారు దాంట్లో స్వయంగా అప్పటి కాంగ్రెస్ నేతలతో పాటు కమ్యూనిస్టులు కూడా ఆ రోజు పాల్గొని ప్రచారం చేశారు ఆయన్ని గెలిపకూడదని. ఇది మేము చెప్తున్న వాస్తవాలు కాదు, అక్కడ చెప్తున్న చరిత్ర. ఇలాంటివి ఆఖరికి ఆయన చనిపోతే బిఆర్ అంబేద్కర్ గారు చనిపోతే 6 అడుగుల స్థలం ఢిల్లీలో ఎక్కడ కూడా ఇవ్వలేదు.
అదే నెహ్రూ గారు చనిపోతే 50 ఎకరాలు, అదేవిధంగా రాజీవ్ గాంధీ చనిపోతే దాదాపు 19 ఎకరాలు, ఇందిరాగాంధీ గారు చనిపోతే 45 ఎకరాలు, మరి ఆఖరికి జైల్ సింగ్ చనిపోతే 2 ఎకరాలు. ఇట్లా ఆఖరికి బిఆర్ అంబేద్కర్ గారు శవాన్ని తీసుకొని వాళ్ళ భార్య వేరే ఇది పోతుంటే అప్పటి జనసంఘలో ఉన్న అప్పటి బీజేపీ కార్యకర్తలు అప్పటికప్పుడు సమకూర్చి ఫ్లైట్ ద్వారా ఆ యొక్క ఖర్చును భరించి బాంబేకి తీసుకురావడం, ఆయన యొక్క దాన సంస్కరణలో పాల్గొనడం జరిగింది. అంటే కాంగ్రెస్ యొక్క కపటి నాటకం. ఈరోజు ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో ఆయన రాజ్యాంగం బుక్ తీసుకొని ఈరోజు డ్రామాలు ఆడుతున్నారు. మన్నాడుదాకా మైనార్టీల కోసం, ముస్లిమ్స్ కోసం మేమేదో ఇది చేస్తున్నామని చెప్పి, మీరు వాస్తవానికి రాజ్యాంగాన్ని ఉల్లపరిచింది మీరు, రాజ్యాంగాన్ని అవహేళన చేసింది మీరు. ఆఖరికి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అసలు రాయకూడదు అని ఫారిన్లకు ఒక విదేశీ వ్యక్తిని తీసుకొచ్చి ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం కోసం పెట్టాలని చెప్పి చేసిన కుట్ర అప్పటి నెహ్రూ గాది. మరి అలాంటి తరుణంలో ఈరోజు ఏదైతే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 125 జయంతి ఉత్సవాల సందర్భంగా 120 దేశాల్లో 2017లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఉత్సవాలు జరపడం, ఈ యొక్క ప్రపంచ కీర్తిని బిఆర్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని ఆఖరికి ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ జయంతి ఉత్సవాలు జరపడం ఎంతో శుభసూచక అని చెప్పి, ఇది సాధ్యమైనది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పటికి ఇప్పటికీ కులాలుగా మతాలుగా విభజిస్తున్నది కాంగ్రెస్ కమ్యూనిస్టులు. ఈ యొక్క ఆలోచన భావనలో ఈరోజు ఏదైతే బద్ధ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ బిఆర్ అంబేద్కర్ యొక్క ఎదుగుదలకు అడ్డుకట్టేసిందని చెప్పే దాంట్లో మేము ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది వాస్తవ రూపం. ఈరోజు అనేక నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు రాజ్యాంగానికి ఏదైతే నవంబర్ 26, 1946లో జరిగిన రాజ్యాంగాన్ని ఈరోజు గౌరవించి ఈరోజు దానికి సపరేట్గా ఒక రోజుని కేటాయించి ఈరోజు ఘనంగా జరుపుతున్నారంటే నరేంద్ర మోడీ ఒక బీసీ నేత, ఈరోజు రాజ్యాంగం గురించి విలువ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఈరోజు అంబేద్కర్ యొక్క ఆసన సాధిలో మాలాంటి వాళ్ళు ఎంతోమంది లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారనే ఒక ఆలోచన మనం గమనించాల. ఈరోజు అనేక సందర్భాల్లో మనం ఒకసారి గుర్తు చేసుకుంటే దాదాపు 80 కోట్ల మందికి ఈరోజు కంటిన్యూగా ఈ 11 సంవత్సరాలుగా ఉచిత బీమా ఇవ్వడం, ప్రతి ఒక్క పేద కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇల్లు ఇవ్వడం, అదేవిధంగా సపరేట్గా భీమ్ యాప్ అని చెప్పి ఒకటి జాతీయ స్థాయిలో ఈ యాప్ను పెట్టి ఈ యాప్ ద్వారా చిన్న కారు పెద్ద కారు రైతుల కాటి నుంచి సాధారణ వ్యాపారస్తు నుంచి ఉన్నత వ్యాపారస్తు వరకు ఈరోజు ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయంటే నరేంద్ర మోడీ గారి యొక్క బిఆర్ అంబేద్కర్ ఆలోచనలో భాగమే. అందుకనే ఈరోజు నరేంద్ర మోడీ గారు పెద్ద నేత ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ యొక్క 5 పంచతీర్థాలు ఆయన మరణించడం, ఆయన జన్మించడం, ఆయన ఎక్కడైతే విద్యాభ్యాసం చేశారో ఎక్కడైతే ఆయన ఇదయ్యాడో ఆ యొక్క 5 పంచతీర్థాలని ఈరోజు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ప్రపంచానికి ఆ యొక్క పంచతీర్థాల గురించి తెలియజేయడం, రాబోయే తరానికి కూడా అవి గుర్తుగా ఉండే విధంగా ఈరోజు అంత పెద్ద ఎత్తున ఇది చేస్తున్న విధానాన్ని మనం గమనిస్తున్నాం. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో అందుకే నిరంతరం మేము అంబేద్కర్ ఆశయ సాధనలో కానీ ఆయన యొక్క ఆశయాన్ని కానీ ఆయన కళలను కానీ నెరవేరుస్తున్నది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఒక భావనలో మీకు ఈ వాస్తవ పరిస్థితుల్లో మీకు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.